బ్రేకింగ్ న్యూస్. ఆన్లైన్ బెట్టింగ్ జనాల ప్రాణాలను తీస్తున్నాయి. హైదరాబాద్, కామారెడ్డి జిల్లాలో ఇద్దరు ఆన్లైన్ బెట్టింగ్లకు అప్పుల పాలై ఆత్మహత్య చేసుకున్నారు. ఆన్లైన్ గేమ్స్ కు బానిసే హైదరాబాద్లో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఖానామిట్లో ఆన్లైన్ గేమ్స్ ఆడి లక్షలు పోగొట్టుకున్నాడు అరవింద్ అనే యువకుడు. ఈ విషయం తెలిస్తే ఇంట్లో వాళ్ళు కోప్పడతారని తెలిసి ఇంటి నుంచి పారిపోయాడు. అయితే అరవింద్ను వెతికి ఇంటికి తీసుకొచ్చారు. అయితే తీవ్ర మనస్తాపానికి గురైన అరవింద్ ఇంట్లోనే ఫ్యాన్కు ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులు గమనించి ఆసుపత్రికి తరలించే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అరవింద్ ప్రస్తుతం డిగ్రీ చదువుతున్నాడు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, చెప్పండి, మరి ఆన్లైన్ బెట్టింగ్స్ ద్వారా కూడా అటు అప్పులు పాలైపోయి ఒక డిగ్రీ చదివే యువకుడు కూడా మృతి చెందిన ఘటన మనం చూస్తున్నాం. అయితే ఎలాంటి గేమ్స్లో కూడా బెట్టింగ్స్ పెట్టారు, అంటే ఎంత అప్పు పాలయ్యాడు, డీటెయిల్స్ ఏంటి? మాదాపూర్ కానామెట్లో నివాసం ఉంటున్నటువంటి అరవింద్ గత కొద్ది రోజుల నుంచి ఆన్లైన్ గేమ్స్ కి అలవాటు పడిపోయి లక్షల రూపాయలు పోగొట్టినట్లు తెలుస్తుంది. అయితే ఇంట్లో కుటుంబ సభ్యులకి తెలిస్తే తిడతారన్న ఒక్క భయంతోనే తన ఇంట్లో తెలియకుండా మేనేజ్ చేసుకుంటూ వచ్చారు. అయితే నిన్న ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయినటువంటి అరవింద్ ఇంటికి రావద్దు అని ఎక్కడికైనా వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకున్నాడు. ఆ తర్వాత తల్లిదండ్రులు ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో వెతికి ఇంటికి తీసుకొచ్చారు. అయితే తను మళ్ళీ గేమ్ ఆడడం వల్ల 60,000 రూపాయలు పోయినట్లు తెలుస్తుంది. ఇప్పుడు ఇంట్లో తెలిస్తే పరిస్థితి ఖచ్చితంగా కూడా ఇంట్లో తిడతారని ఒక భయంతోనే తను సూసైడ్ చేసుకున్నాడు. మరోవైపు గత కొన్ని రోజుల నుంచి ఆన్లైన్ గేమ్స్ ఆడితే డబ్బులు వస్తాయని ఫ్రెండ్స్ చెప్పడంతో యూట్యూబ్ లో సెర్చ్ చేసి ఎలాంటి గేమ్స్ ఆడితే ఎంత డబ్బులు వస్తాయి అని అవన్నీ వీడియోస్ చూసిన తర్వాత తను ఆన్లైన్ గేమ్స్ కి బానిసైనట్లు తెలుస్తుంది. వేలాది రూపాయలు తను బయట నుంచి తీసుకొచ్చినవి ఫ్రెండ్స్ దగ్గర నుంచి తీసుకొచ్చి ఇలా బెట్టింగ్ రూపంలో పెట్టి పోగొట్టడం వల్లనే తను మనస్తాపానికి గురి అప్పులు అడిగిన ప్రతిసారి కూడా డబ్బులు ఇవ్వలేక, మరోవైపు ఇంట్లో అడగలేక, మానసికంగా తను ఏం చేయలేక ఇదంతా కూడా నిన్నటి నుంచి తను మనోవేదనకి గురి అయ్యి నిన్న ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత కుటుంబ సభ్యులు తిరిగి ఇంటికి తీసుకొచ్చారు. అయినా కూడా తను మళ్ళీ 60,000 రూపాయలు పోగొట్టాడు. ఈ నేపథ్యంలోనే తను ఇంకా చనిపోవాలని నిర్ణయించుకొని రూమ్ లోకి వెళ్ళి హ్యాంగ్ చేసుకున్నాడు. ఆ తర్వాత తల్లిదండ్రులు డోర్ కొట్టి తీసేసరికి ఫ్యాన్ కి వెళ్ళాల్సినటువంటి కొడుకుని చూసి ఎంతో గారాభంగా పెంచుకున్నటువంటి కొడుకు ఇలా చేశాడు అని తమ బాధని వ్యక్తం చేస్తూ వాళ్ళు కన్నీరు మునిగిన హాస్పిటల్ కి తీసుకెళ్లారు. ఆ లోపల అక్కడ చనిపోయినట్లు వైద్యం నిర్ధారించడంతో ఈ ఆన్లైన్ బెట్టింగ్ వల్లనే చనిపోయాడు. ఇప్పటి వరకు లక్షల రూపాయలు కూడా డబ్బులు ఆన్లైన్ ద్వారా గేమ్స్ ఆడి పోగొట్టాడని కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఇంకొక వైపు పలు ప్రాంతాల్లో జరగడం వల్ల ఈ ఆన్లైన్ బెట్టింగ్ యువత ప్రాణాన్ని ఏ విధంగా తెలుస్తుంది. అయినప్పటికీ కూడా ఇలాంటి గేమ్స్ కి బాధితాయి ప్రాణాన్ని కోల్పోతున్నటువంటి పరిస్థితి. రైట్ సుజాత, థ్యాంక్ యూ. రైట్ సుజాత, థ్యాంక్ యూ.